వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా నినాదంతో గద్దెనెక్కిన ట్రంప్ తన సిద్ధాంతాన్ని కొత్త పాలసీల రూపేణ ప్రవేశపెడుతూ రాద్ధాంతం చేస్తున్నాడు. ఇదే నేపథ్యంలో ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన బ్యూటిఫుల్ బిల్ బాగా అగ్లీ బిల్గా వివాదాలతో రచ్చకెక్కుతోంది. ముఖ్యంగా ఇది ఇమిగ్రెంట్లకు ఓ పీడకలైనట్టే చెప్పొచ్చు. ట్రంప్ తీసుకొచ్చిన ఈ బ్యూటిఫుల్ బిల్ మాత్రమే అమెరికాలోని ఇమిగ్రేషన్ నియమాలను చాలా వరకు మార్చేసింది. గ్రీన్ కార్డ్ హోల్డర్లు, చట్టబద్ధమైన ఇమిగ్రెంట్లు వీరంతా ఇప్పుడు కొత్త సవాళ్ళను అయితే ఎదుర్కొంటున్నారు ఈ బిల్ వల్ల. వారంతా ఈ బిల్ వల్ల ముఖ్యంగా ఆరోగ్య బీమా కోల్పోవచ్చు, స్వదేశానికి డబ్బు పంపితే పన్ను కూడా కట్టాల్సి వస్తుంది, అలాగే డిపోర్టేషన్లు పెరుగుతాయి. జూలై 4న సంతకం చేసిన ఈ బిల్ అనేది చిన్న విషయం అయితే కాదు. ఇది ముఖ్యంగా ట్రంప్కు ఒక శక్తివంతమైన ఆయుధం అని చెప్పచ్చు. అంతలా ఏముంది ఈ బిల్లో ఒకసారి చూద్దాం. ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్ పేరు బ్యూటిఫుల్ బిల్. కాకపోతే దీంట్లో బ్యూటీ తక్కువ, అగ్లీ ఎక్కువ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ బిల్లోని ఒక నిబంధన భారతీయ అమెరికన్లతో సహా ఇమిగ్రెంట్ కమ్యూనిటీలలో తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తుంది. ఈ బిల్ కేవలం చట్టవిరుద్ధ ఇమిగ్రెంట్లను మాత్రమే కాదు, చట్టబద్ధమైన గ్రీన్ కార్డ్ హోల్డర్లకు, అలాగే రెఫ్యూజీలు, విద్యార్థులను కూడా లక్ష్యంగా చేసుకుంది. అమెరికాలో దాదాపు 54 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. అంటే ఇది అమెరికా జనాభాలో అక్షరాల 1.6% అన్నమాట. 2023లో దాదాపు 12 లక్షల మంది గ్రీన్ కార్డ్ పొందగా వారిలో 7% అంటే 78,000 మంది భారతీయులే. ఈ లెక్కలన్నీ చూసుకొని కాబోలు ట్రంప్ భారతీయులపై బాగా కక్ష పెంచుకొని వాళ్ళకు వ్యతిరేకంగా అగ్లీగా బ్యూటిఫుల్ బిల్ ప్రవేశపెట్టాడు. ఇంకా ఈ బిల్లో ఏముందంటే, ఇప్పటి వరకు మీరు అఫోర్డబుల్ కేర్ యాక్ట్ ద్వారా బీమా కొనుగోలు చేసి ప్రీమియంను సరసమైన చేయడానికి ట్యాక్స్ క్రెడిట్స్ పొందేవాళ్ళు. కానీ ఈ బిల్ దీన్ని పూర్తిగా మార్చేస్తుంది. తక్కువ ఆదాయం ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లు, ముఖ్యంగా 5 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్లో ఉన్నవాళ్ళు ఫెడరల్ సబ్సిడీలను కోల్పోవచ్చు. అంతేకాదు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ CBO అంచనా ప్రకారం ఈ బ్యూటిఫుల్ బిల్ వల్ల 2034 నాటికి 13 లక్షల మంది చట్టబద్ధ ఇమిగ్రెంట్లు బీమా లేకుండా పోవచ్చు. అంతేకాదు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే 118 లక్షల మంది అమెరికన్లు బీమా కోల్పోతారని 10 సంవత్సరాల్లో ఫెడరల్ డెఫిసిట్కు $3.3 ట్రిలియన్ జోడించవచ్చని CBO అంచనా వేసింది. ఇక ఈ బిల్ రెమిటెన్స్లపై 1% పన్ను విధిస్తుంది. అంటే ఇమిగ్రెంట్లు తమ కుటుంబాలకు స్వదేశానికి పంపే డబ్బుపై పన్ను. భారతీయ కార్మికులు ఎక్కువగా తమ కుటుంబాలకు డబ్బు పంపేవారు ఈ కొత్త పన్ను కట్టాల్సి వస్తుంది. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రకారం భారతదేశానికి రెమిటెన్స్లు సుమారు $0.4 బిలియన్ తగ్గవచ్చు. మెక్సికోకు 1.5 బిలియన్, ఫిలిప్పీన్స్కు అలాగే చైనాకు $0.3 బిలియన్ తగ్గవచ్చు. మొత్తం రెమిటెన్స్లు 1.6% వరకు తగ్గవచ్చని అంచనా. అమెరికన్ డ్రీమ్ అనేది భారతీయులకు మేడిపండు లాంటిది. కానీ లోపలికి వెళితేనే సమస్యల పురుగులు చుట్టేస్తున్నాయి. ప్రస్తుతం ఆ సమస్యల్లో ముఖ్యమైనది గ్రీన్ కార్డు కోసం 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వేచి ఉండాల్సి ఉంటుంది. ఇక ప్రముఖమైన H-1B వీసా భారతీయులకు పరిమిత కోటాలను లభిస్తుంది. అంతేకాదు డిపెండెంట్ వీసా హోల్డర్లు ఉద్యోగాన్ని చేయడానికి కూడా అనుమతి లేదు. వారి పిల్లలకు ఉన్నత విద్య లేదా ఉపాధి అవకాశాలు పొందడంలో బాగా అడ్డంకులు ఎదురవుతాయి. ఇంకా ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేయాలనే నిర్ణయం భారతీయ ఇమిగ్రెంట్ల ఆందోళనను మరింత పెంచింది. ఆరోగ్య బీమా కోతలు, రెమిటెన్స్ పన్నులు, డిపోర్టేషన్ భయాలు ఇవన్నీ ట్రంప్ బ్యూటిఫుల్ బిల్లోని అగ్లీ సైడ్స్. ఇప్పటికే ఈ బిల్ గురించి ప్రపంచ దేశాల్లోనే కాదు అమెరికాలో కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. మనకు తోడుగా మనల్ని నడిపించే వాళ్ళని వదిలేస్తే మన నడక అసాధ్యమే. ఇదే విషయం ట్రంప్కి కూడా తెలియాలి. భారతీయులు లేని అమెరికా నక్షత్రాలు లేని ఆకాశంలా ఉంటుందన్న విషయం.